ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. యేసుక్రీస్తు మనకి మాదిరి. యేసు వైపు చూచుచు ఆయన ఏం చేస్తున్నాడు? యేసు వైపు చూస్తే ఆయన కూడా పరుగు పందెంలో పరిగెత్తాడు. ఏం చేస్తున్నాడు పరుగు పందెంలో? తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై ఏం చేసినాడు? అవమానమును నిర్లక్ష్య పెట్టాడు. తల్లిదండ్రుల ద్వారా, బంధుమిత్రుల ద్వారా, అన్నదమ్ముల ద్వారా వచ్చేటువంటి అవమానాన్ని పక్కన పెట్టేశాడు. ఇరుగు పొరుగు వారి దగ్గర నుంచి వచ్చేటువంటి అవమానము సిలువ సహించాడు. అధికారుల యొక్క హింసాత్మకమైనటువంటి మాటలు సహించాడు. మనం కూడా సహించాలి. ఎందుకు? యేసుక్రీస్తు ఎదుట ఉంచబడినటువంటి ఆనందము కొరకే. మన ఎదుట ఉంచబడినటువంటి వాడు యేసుక్రీస్తు. మన యొక్క ఆనందం ఎవరంటే యేసుక్రీస్తే. మన యేసుక్రీస్తు ఎదుట ఉంచబడిన ఆనందం ఏంటంటే తండ్రి కుడిపార్శ్వాన కూర్చోడు. మన ఎదుట ఉంచబడిన ఆనందం యేసుక్రీస్తే. నీ ఆనందం ఎవరు? నీ సంతోషం ఎవరు? నీ పరిపూర్ణత ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. సమాజం కాదు. నీ యొక్క సంతోషం, అల్టిమేట్ సంతోషము నీ బంధువుల యొక్క సంతోషం కాదు, యేసుక్రీస్తు వారు. నీ జీవితానికి ఫుల్ఫిల్మెంట్ ఇచ్చేది యేసు స్వామి, ఈ లోకం కాదు. ఎందుకోసం చదవాలి? యేసు కోసం చదవాలి. ఎందుకోసం బతకాలి? యేసు కోసం బతకాలి. ఎందుకోసం జబ్బులు జాడ్యాల్ని ఓపికతో భరించాలి? యేసు కోసం. నీ ఆనందము ప్రభువై ఉన్నాడా? ఆయన వైపు చూస్తున్నావా? ఏ పరిస్థితి అయినా చూడగలుగుతావు.